హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పనస తొనలతో కమ్మనైన స్వీట్ రెసిపీని చేసి చూపించిపోతున్నాను. ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పనస పండ్లు దొరికే సీజన్లో పనస పండ్లు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదన్నమాట. పనస పండును రెగ్యులర్గా తిని బోరు కొట్టే వాళ్ళకి ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది. అలాగే పనసపండు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా స్వీట్ రెసిపీని తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను పనస తొనలతో హల్వా తయారు చేయబోతున్నాను. దీనికోసం కొన్ని పనస తొనలు అయితే తీసుకున్నాను. దీని మధ్యలో ఉన్న పిక్కనైతే ఇలా తీసేయాలన్నమాట. ఇలాగే మనకి ఎన్ని పనస తొనలు కావాలో అన్నిటిని కూడా చక్కగా ఇలా పిక్కలు తీసేసి వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పనస తొనలు ఇన్నే వేసుకోవాలని ఏం లేదండి, మీకు ఫ్లేవర్ తగ్గట్టుగా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు, కొంచెం తక్కువగా క్వాంటిటీలో తీసుకున్నా పర్వాలేదు. ఇలాగ అన్నిటిని ముక్కలుగా తయారు చేసుకొని వీటిని చక్కగా ఫైన్గా పేస్ట్లా తయారు చేసుకోవాలి. చూసారా, స్మూత్ టెక్స్చర్ వచ్చింది. పనస తొనల్ని మిక్సీ పట్టుకునేటప్పుడు అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటే ఇలాగ ఫైన్గా పేస్ట్లా తయారు చేసుకుని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి 2 టీ స్పూన్స్ నుంచి 3 టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. హల్వా అనేది మనకి మంచి టెక్స్చర్ రావాలంటే కొంచెం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలిపి పెట్టి ఉంచుకోవాలన్నమాట. కొంచెం పలచగానే కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోకుండా ఇలాగా ఈ టెక్స్చర్ వచ్చే వరకు వాటర్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉండ లేకుండా చక్కగా కలిపేసుకున్నాం కదా, దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదంటే కడాయిని కానీ పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోకి బాదం అలాగే జీడిపప్పు ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని దూరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ రంగు రావాల్సిన అవసరం లేదు, లైట్గా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మీకు ఇందులో కావాలనుకుంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేతిలో నుంచి జీడిపప్పు బాదం పప్పులు తీసేసి ఒక కప్లోకి వేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలన్నమాట. ఇందులో నెయ్యిని మాత్రం అలాగే ఉంచేయాలి. ఇందులోకి ముందుగా మిక్సీ పట్టు పెట్టి ఉంచుకున్న పనస తొనల పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్ పైన పెట్టుకొని కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలాగ కాస్త కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యిలో అంతా కూడా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం స్వీట్నెస్ కోసం పంచదారను కానీ లేదంటే బెల్లంని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పనస పండులో మనకి స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి పంచదారను కానీ బెల్లంని కానీ యాడ్ చేసుకునేటప్పుడు చూసుకుని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ వరకు పంచదారని యాడ్ చేసుకున్నాను. చక్కగా ఈ పనస తొనల పేస్ట్లోని ఈ పంచదార అంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకొని పంచదార అంతా పూర్తిగా కరిగే వరకు వెయిట్ చేయాలన్నమాట. మనం యాడ్ చేసుకునే పంచదార అనేది మనం తీసుకున్న పనస పండ్ల ఒక స్వీట్నెస్ బట్టి ఉంటుందండి. కొన్ని పండ్లు అయితే చాలా స్వీట్గా ఉంటాయి, కొన్ని అయితే కాస్త స్వీట్ తక్కువగా ఉంటాయి. దాని ప్రకారంగా మనం పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. పంచదార అంతా కూడా చక్కగా కరిగిపోయి కొంచెం దగ్గర కావడం స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా కలిపెట్టి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసే ముందు ఒకసారి కలుపుకోవాలన్నమాట. అడుగున పిండి సెటిల్ అయిపోతుంది కాబట్టి ఒకసారి అంతా కూడా స్పూన్తో కలుపుకున్న తర్వాత ఉడుకుతున్న పనస పండు మిశ్రమంలో యాడ్ చేసుకోవాలన్నమాట. వేసిన వెంటనే చక్కగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ అసలు పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్ కూడా పెట్టకూడదు అనమాట. లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా అంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా వెంటనే కలుపుకుంటే మనకి అంతా కూడా చక్కగా ఈవెన్గా మంచి టెక్స్చర్ వస్తుందన్నమాట. ఇలాగ లో ఫ్లేమ్ పైనే మనం ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్నామంటే అడుగు పట్టకుండా ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇలాంటి స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు అడుగు మందంగా ఉండి పాత్ర తీసుకున్నామంటే ఈజీగా ఉంటుందన్నమాట కలుపుకోవడానికి. కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి అంతా కూడా చక్కగా ఉడకాలన్నమాట. దగ్గరికి అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అవసరమైతే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను యాలకుల్ని పంచదారలోని పౌడర్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇది 3వ స్పూన్ అనమాట. ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న బాదం అలాగే జీడిపప్పు ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకసారి చక్కగా కలిసేలా కలిపేసుకోవాలన్నమాట. ఈ హల్వాలోకి ఎక్కువ నెయ్యి కూడా అవసరం ఉండదు, తక్కువ నెయ్యితోనే చక్కగా హల్వాని తయారు చేసేసుకోవచ్చు. ఇలా దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్ పైన పెట్టుకొని అలాగా అటు ఇటు కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి. దగ్గరికి అయ్యే వరకు మనం ఉడికించుకున్నామంటే మంచి టెక్స్చర్ అలాగే టేస్ట్తో హల్వా రెడీ అయిపోతుంది.
మళ్ళీ ఇంకొక స్పూన్ వరకు నేను నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను. టోటల్గా ఇందులో నేను 4 టీ స్పూన్ల వరకు నెయ్యినైతే యాడ్ చేసుకున్నాను. ఇది సరిపోతుందండి. హల్వా చక్కగా దగ్గరికి అయిన తర్వాత మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా బయటికి వదులుతుందనమాట. అప్పుడే మనకి హల్వా రెడీ అయినట్లు లెక్క అనమాట. ఇప్పుడు చూస్తే నెయ్యి సరిపోలేనట్టుగా కనిపిస్తుంది, కానీ హల్వా రెడీ అయిన తర్వాత మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా బయటకు వదులుతూ వస్తుందన్నమాట. అప్పుడే మనకి హల్వా రెడీ అయినట్టు. ఇలాగే చిన్న మంట పైన ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. కలపడం మానేసామంటే అడుగు పడుతుందన్నమాట. ఇలా కలుపుతున్న కొద్దీ దగ్గరికి అవుతూ వస్తుందన్నమాట. చూసారు, నెయ్యి కూడా వదులుతూ వస్తుంది, అంటే మనకి హల్వా రెడీ అవబోతుంది అనమాట. ఇంకొంచెం సేపు ఉంటే సరిపోతుంది. ఇంకొంచెం సేపు ఇలాగా కలుపుతూ ఉన్నామంటే నెయ్యి అంతా కూడా చక్కగా బయటికి రిలీజ్ అయిపోతుంది. అప్పుడు మనకి హల్వా రెడీ అయినట్టు. చూసారా, చక్కగా స్మూత్ టెక్స్చర్తోని హల్వా అనేది రెడీ అయిపోతుంది. మనం ఎప్పుడు తినే హల్వాలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే ఇలాగా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా, నెయ్యి అంతా కూడా ఎలాగ బయటకు రిలీజ్ అవుతుందో, అలాగే ప్యాన్ కంటుకోకుండా అంతా కూడా చక్కగా ఇలాగా ముద్దగా రెడీ అవుతుంది హల్వా అనేది. ఇంకొక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయినట్టే. హల్వా అనేది చక్కగా రెడీ అయిపోయింది. చూసారా, హల్వా టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే దీన్ని ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఈ హల్వాని వేరే ప్లేట్లో కానీ బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది అనమాట. మీరు ఇలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే పీసెస్గా కట్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవాలనుకుంటే అది ఏదైనా మౌల్లోకి ఈ హల్వాని యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను సన్నగా కట్ చేసిన బాదాంతో గార్నిష్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి, చాలా టేస్టీగా ఉంది, పర్ఫెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్న షుగర్ అనేది. అలాగే పనస పండ్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా కొత్తగా అలాగే డిఫరెంట్ టేస్ట్తో స్వీట్ రెసిపీని తయారు చేయాలనుకుంటే జాక్ ఫ్రూట్ హల్వాని తయారు చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.